నమస్కారం రైతు మిత్రులకు. ఏంటంటే ఒక చిలుకలు గిలుకలు రాకుండా ఒకటి తయారు చేసాం. ఫస్ట్ తయారు చేసిరు. ఫస్ట్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, చూడండి. ఎందుకంటే ఇది వచ్చి బ్రష్. ఈ బ్రష్ను కట్ చేసి పైన రంధ్రం ఇక్కడ లాస్ట్కు సట్టర్లా రంధ్రం చేసి పెట్టినాం. మరి ఇక్కడ ఏంటంటే గాలి వచ్చినప్పుడు ఎదుగుతుంది, పైకి లేకుండా చూడండి. ఫ్యామిలీ కదా తిరుగుతుంది, కనిపిస్తలేదు మీకు, కానీ గాలి వచ్చినప్పుడు మాత్రం ఇది సరౌండ్ అవుతుంది. ఓకే, దానికోసం ఏం చేయాలి? ఈ సూపర్ ఒక సీట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ పైప్ తీసుకున్నా, మీరు ఏమైనా తీసుకోవచ్చు, ఇంకా ఇంపదన పెట్టుకోవచ్చు. కానీ పైప్ తీసుకున్నా, ఈ పైప్ కట్ చేసి ఇట్లా అటాచ్మెంట్ అది చేస్తా. ఎందుకంటే గాలి వచ్చినప్పుడు ఏంటంటే సరౌండ్ అవుతుంది. సరౌండ్ అవుతూ 4 దిక్కుల్లా తిరుగుతూ ఇది బెల్ మోగిస్తుంది. ఇక్కడ ప్లేట్ పెడతాం కదా, ఇక్కడ కింద ప్లేట్ పెట్టినప్పుడు ఈ బెల్ మోగిస్తుంది. బెల్ మోగించినప్పుడు ఏమవుతుందని అంటే కోతులు బిగులు ఉన్నా కానీ కొద్దిగా సప్పు, అరే మనిషి లేడు కదా అని చూసుకొని వెళ్ళిపోతాయి అన్నట్టు. అందుకోసం తయారు చేస్తున్నా. దీనికోసం ఒక బేరింగ్ తీసుకున్నా. బేరింగ్ వచ్చేసి ఇలా పెట్టేస్తే, ఇలా పెట్టేస్తా. 2 బేరింగ్లు పెడతా, ఒకటి కింద ఒకటి పైన ఒకటి. సెంటర్లో ఒక బాగా లూజ్ చేస్తే బాగుంటుంది కదా, అందుకోసం మనం తయారు చేస్తుంది. ఇట్లా ఎంత టైట్గా ఉంటే అంత బాగుంటుంది. ఫస్ట్ వీడియోకి అయితే మంచిగా వచ్చిన వ్యూస్ అయితే, ఈ వీడియోస్ మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్నా. మంచి వ్యూస్ ఉంది. వ్యూస్ మంచిగా అయితే చేయాలనిపిస్తుంది అన్నా కానీ వ్యూస్ రావట్లేదు. సారీ, తక్కపోయింది. వ్యూస్ రావట్లేదు, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకే ఓకే గైస్, సపోర్ట్. ఇట్లా టైట్ ఉంది, ఇట్లా టైట్ ఉండాలా మంచిగా. చూసారా, తిండే కొద్ది తిరుగుతుంది. అంటే టైట్ ఉంది అనుకోకపోతే మీద ఫ్యాన్ ఉంది, అందుకోసం తిరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేద్దాం. ఓకే గైస్, ఫిక్స్ అయితే అయిపోయింది. గాలి వచ్చినప్పుడు ఇస్తారండి. ఇది వచ్చేసి అన్న ఇది పెద్ద పెడితే అయిపోతుంది కదా అంటవచ్చు, పెట్టుకోవచ్చు పెద్దగా. కానీ ఏంటంటే ఈ రాళ్ళ వచ్చేసి చిన్నగా అవుతుంది, పెద్దగా అవుతుంది. ఇంకోటి బుష్ వేయాలి, బుష్ వేసి పెద్ద పెట్టుకోవచ్చు. ఓకే, చెప్తా ఇంకా ఏమన్నా ఉంటే చెప్తా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక స్క్రూ వేసిన, ఇక్కడ ఒక స్క్రూ వేసుకున్నాం. ఎందుకంటే కొద్దిగా స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్నగా ఉంది కదా, ఇది బ్యాలెన్స్ కొద్దిగా అవుతుంది, అది బాగా స్క్రూ అవుతుంది. ఇంకొక స్క్రూ వేసుకుంది. ఓకే, ఇట్లా మంచి వేలు ఉంటాయి మన చూరు. కొద్దిగా రైతులకు ఉపయోగపడే సువార్త. అంటే కాసండి తెలియజేస్తుంది. ఓకే గాయస్, మస్తు తిప్పలు పడ్డ తర్వాత రెడీ అయిపోయింది. చూసిరా, ఇట్లా రెడీ అవుతుంది. చూడండి, దీన్ని ఇప్పుడు తోటలకు గొంట మనం తోటలకు గొంట పోయి పెడదాం. ఓకే, ఇట్లా తిరుగుతుంది. ఓకే గాయస్, చూడండి ఇట్లా గాలి వచ్చినప్పుడు తిరుగుతుంది. ఇప్పుడు గాలి ప్లే ఇటుకి చూద్దాం తోటలోకి పోయాక.
ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇట్లా చేసిన పరికరం ఇట్లయితే మా తోటలో అయితే గాలి ఫ్యాన్ తయారు చేసిన మస్తు నడుస్తుంది. ఎగ్దమ్ గాలి పై చిన్నప్పుడైతే ఫుల్ తిరుగుతుంది మంచిగా. ఒక కూలర్ మోటార్ వేసుకొని సెట్ చేసిన. సో ఎట్లుందో నంబర్ ఉంది, అట్లా రెడీ అవుతుంది, తిరుగుతూ పోతుంది. అదే మక్క కోసం, ఎందుకంటే కోతులు బాగుంటాయి బయటికి, అందుకోసమని వేసిన. ఎట్లా బాగా చూసినా, ఎందుకంటే మక్క కావాలి కోసం బెస్ట్ ఉంటుంది. ఇక్కడికి కోతులు వస్తాయి కాబట్టి ఇట్లా రొటెడ్ ఐటమ్స్ పెట్టిన మంచిగా ఉంది. లైక్ చేయండి. ఓకే గాయ్స్, బాయ్.